థ్యాంక్ యూ సార్. నా పేరు సైదులు, యాంటీ నార్కోటిక్ బ్యూరో యాజ్ వెల్ యాజ్ ఈగల్ పోస్ట్ డిఎస్పీలో పనిచేస్తూ ఉన్నాను. ఈ యొక్క యాంటీ నార్కోటిక్ బ్యూరో అనే పేరు ఇంతకుముందు ఉండే మన గౌరవ సీఎం గారు ఈ పేరుని ఈగల్ గా మార్చడం జరిగింది. ఈగల్ అంటే తెలుగులో మనకి ఏమొస్తుంది, గ్రద్ద. ఈ గ్రద్ద అనేది ఏంటంటే ఆకాశంలో కూడా ఎగురుకుంటూ భూమి మీద ఎలాంటి చిన్న చిన్న జీవులు కానీ దానికి ఆహారానికి సంబంధించిన ఏదైనా కూడా కనిపిస్తే దాన్ని కనిపెట్టి తన కాళ్ళతోని ముక్కుతోని తనకు వెళ్తాయి. కాబట్టి దాన్ని ఆ విధంగా ఈగల్ ఫోర్స్ అనేది పనిచేయాలనే ఒక ఉద్దేశంతో సారు గౌరవ సీఎం గారు మా పేరును ఈగల్ గా మార్చున్నారు. వాళ్ళు ఈగల్ అంటే ఏంది? ఈగల్ అంటే మనకు అర్థం. ఈగల్ వాట్ ద ఈగల్ అంటే అలైడ్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్. అంటే ఈ యొక్క అబ్జర్వేషన్ కూడా ఈ విధంగా ఉంటుంది. అర్థం వచ్చేసి ఈగల్ అంటేనేమో గ్రద్దగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసినటువంటి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి వార్డు సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మన భద్రాచలం పట్టణంలో దిస్ ఇస్ ద 4th ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్స్ ఇట్లా అరేంజ్ చేసేందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని యాజ్ వెల్ యాజ్ మన దేశ ప్రధానమంత్రి గారిని కూడా అభినందించుకోవాలి. ఎందుకంటే దేశం మొత్తాన్ని కూడా డ్రగ్ ఫ్రీ దేశంగా మార్చాలి, డ్రగ్ ఫ్రీ మన ఇండియాగా మార్చాలనే ఒక ప్రతిపాదనతోనే ప్రధానమంత్రి గారు నషాముక్త భారత్ అభియాన్ అనే ఒక సొసైటీని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా డ్రగ్ ఉన్నా కూడా అటువంటి సమాచారాన్ని అందించాలి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అనేది ఉద్దేశంతోనే ఆయన 1446 నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ గా పెడితే మన రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే మన పక్క రాష్ట్రాలు ఏదైతే బార్డర్ రాష్ట్రాలు ఉన్నాయో పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, ఈ రాష్ట్రాలు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ యువత పెడదోవన పట్టించి పడిపోతున్నారు. ఎందుకంటే మన దేశానికి బార్డర్ రాష్ట్రాలుగా ఉన్నాయి. మన పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, ఈ దేశాలు ఏంటంటే మన దేశానికి సింథటిక్ డ్రగ్స్ ని మనకు సరఫరా చేస్తా ఉన్నారు. వారు ఏ విధంగా సరఫరా చేస్తున్నారంటే ఈ సముద్ర మార్గాల ద్వారా, ట్రైన్స్ ద్వారా, డ్రోన్స్ ద్వారా మనకు సరఫరా చేస్తూ ఈ బార్డర్ రాష్ట్రాలలో వాళ్ళ యొక్క ఏజెంట్లను నియమించేసి మన యువతని పాడు చేయాలని ఒక దురుద్దేశంతోనే యువతకు మద్యపానీయాలను అందించడం, అదేవిధంగా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు, కాలేజ్ స్టూడెంట్స్ కు మత్తు పదార్థాలు అందిస్తే మనం అభివృద్ధి భాగంలో పరిగెడతాం. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలతోనే మనం పరిగెడుతూ మనం కూడా వాళ్ళకు సమానంగా సమదేటుగా ఉంటున్నాం, పనిచేస్తున్నాం. కాబట్టి మన అభివృద్ధిని ఓర్చుకోలేక ఈ పొరుగు దేశాలు మన మీద కన్నేసి మళ్ళా మన అభివృద్ధిని అడ్డుకోవాలి, మన యువతను నాశనం చేయాలని ఒక కంకణం కట్టుకున్నది. దాన్ని గమనించినటువంటి మన గౌరవ సీఎం గారు ఇంతకుముందు ఈ ఈగల్ ఫోర్స్ అంటే యాంటీ నార్కోటిక్ బ్యూరో అనేది ఓన్లీ హైదరాబాద్ పట్టణం వరకే పరిమితమై ఉండి సిపి గారు అంటే కమిషనర్ పోలీసు ఆధ్వర్యంలో ఉండేది. అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈగల్ ఫోర్స్ అనేది పనిచేయలేదు. ఈ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ఆయన అసెంబ్లీ మీటింగ్ లోనే దీన్ని ఈగల్ ఫోర్స్ కు ఒక డీజీపీ లెవెల్ ఆఫీసర్ ని కేటాయించి 4 ఎస్పీలని, 18 డిఎస్పీ, అన్ని రకాలటువంటి కానిస్టేబుల్ మొదలుకుంటే అప్ టు డీజీపీ లెవెల్ ఆఫీసర్స్ వరకు కూడా ఈ డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేసి మారుమూల గ్రామం నుండి మొదలుకుంటే పట్టణ ప్రాంతం వరకు, అదేవిధంగా హై స్కూల్ లెవెల్ నుండి మొదలుకుంటే యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా ఈ డ్రగ్ మీనస్ మీద, ఈ డ్రగ్స్ తిరిగేదాని ప్రమాదం మీద ఎలాంటి రుగ్మతలు ఉన్నాయి అనేది ఫస్ట్ ప్రజలకు తెలియపరచాలి, యూత్కు తెలియపరచాలి. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్ అని, అది తిన్నాక బాగు చేసుకునే దానికంటే తినకతోలుగానే దీని గురించి రుగ్మతల గురించి చెప్తే మనం కొంత సేఫ్ గా ఉంటాం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఇంతకుముందు ఎస్ఐ గారు చెప్పినట్టుగా మనము యంగ్ ఇండియా మనది. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి యువత ఏ ప్రపంచంలో ఏ దేశాలలో కూడా లేరు. ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 50 years దాటిన వాళ్ళు ఉన్నారు. యువకులు మాత్రం చాలా లిటిల్ బిట్ వారిగా ఉన్నారు. మన దేశంలో బాగా యువత ఉంది కాబట్టి మన అభివృద్ధిలో బాగా పరిగెడుతున్నాం. కాబట్టి మన అభివృద్ధిని అడ్డుకోవాలనే ఒక దురుద్దేశంతోనే
వాళ్ళు ఇతర దేశస్తులు మన దేశం మీద ఈ డ్రగ్స్ ను పంపించడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ అనేది కూడా రెండు రకాలు. ఒకటి నేచురల్ డ్రగ్స్. నేచురల్ డ్రగ్స్ అంటే మనం సహజంగా మనకు చెట్ల నుండి ఎట్లయితే కరివేపాకు మనం పేరెంట్స్ ఎట్లా రోజు కూరలో వేసి కరివేపాకు ఎట్లయితే లభిస్తుందో అదేవిధంగా గాంజాయి కూడా దొరుకుతా ఉంది. ఆ గాంజాయి వల్ల ఉన్న ప్రమాదాన్ని గమనించే పూర్వకాలం నుండి ఆ గాంజాయిని నిరోధించాలనేది ఎక్కడ కూడా సాగు లేకుండా మన రాష్ట్రంలో సాగు అనేది ఎక్కడ లేదు. అక్కడక్కడ ఈ బార్డర్ విలేజ్లలో తర్వాత కొంచెము ట్రైబ్స్ ఎక్కువ ఉన్న దగ్గర కొన్ని ఈ పెరళ్లలో కానీ లేకుంటే వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు చిన్న చిన్న తోటలలో పెంచుతూ ఉన్నారు. వాటిని కూడా మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఎవరైతే పెంచుతూ ఉన్నారని వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ తీసుకొని వారిని జ్యుడిషియల్ కస్టడీ కూడా పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కేసులు అనేది ఇప్పుడు పోక్సో యాక్ట్ మహిళల మీద అఘాత్యం జరిగితే ఏ విధమైన పవర్ఫుల్ యాక్ట్ ఉన్నదో పోక్సోకు, అదేవిధంగా నార్కోటిక్ కు సంబంధించి కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఉన్నది. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఒకసారి డ్రగ్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం తీసుకుపోయినా, డ్రగ్స్ ను అమ్మినా, డ్రగ్స్ ను కొన్నా, డ్రగ్స్ ను తాగినా ఇవన్నీ కూడా నేరాలే. ఈ నేరాలలో ఏంటంటే 6 నెలలను మొదలుకుంటే ఒక 20 సంవత్సరాల వరకు కూడా శిక్షలు అనేది ఉన్నది. బాగా అభిచోల్ అపెండర్ ఎంత కూడా బాగలేదు, అతను అదే పనిగా జైలు పోతున్నాడు వస్తున్నాడు, సేమ్ అదే బిజినెస్ చేస్తా ఉన్నాడు అనే అటువంటి అపెండర్స్ కూడా వాళ్ళకు మరణశిక్ష కూడా ఈ యాక్ట్ ఉన్నది. కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ జోలికి పోవద్దు. డ్రగ్స్ వాడుతుంటే ఎవరైనా వాడినా, ఎవరైనా తిన్నా, లేకపోతే ప్రజెంట్ తీసుకుపోతున్నట్టు మీ దృష్టికి వచ్చినా కూడా ఇంతకుముందు ఎస్ఐ గారు చెప్పినట్టుగా మాకు ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకుంటూ ఎవరైతే ఈ పనులు చేస్తా ఉన్నారో, ఎవరైతే డ్రగ్స్ అమ్ముతా ఉన్నారో, ఎవరైతే డ్రగ్స్ తీసుకెళ్తా ఉన్నారో వారి మీదనే మనం చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం. కానీ ఇన్ఫార్మేషన్ మీద ఎలాంటి యాక్షన్ ఉండేది అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ డ్రగ్స్ అనేది ఒకసారి మనం మొదలు పెడితే దాని నుండి వెనుకకు రాలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం సిగరెట్ తాగటం మొదలు పెట్టాం అనుకోండి, సిగరెట్ తాగడం మొదలు పెడితే ఏదైనా ఒక అకేషన్, మన పుట్టినరోజు లేకుండా మన మంచి పండుగ లేకుంటే కొత్త సంవత్సరం ఈ ఫస్ట్ నుండి నేను సిగరెట్ తాగాను అనుకుంటే బంద్ చేసే అవకాశం అతనికి ఉంటుంది. అదేవిధంగా లిక్కర్ తీసుకున్న వాళ్ళు కూడా ఏదైనా ప్రామిస్ చేసుకున్న పిల్లల మీద లేకుంటే పేరెంట్స్ మీద ఏదో అకేషన్ ని దృష్టిలో పెట్టుకొని మానేసుకోవాలంటే మానేసుకోవచ్చు. బట్ ఈ డ్రగ్స్ అనేది ఒక్కసారి అలవాటు పడితే, ఒకసారి తింటాము, రెండోసారి తింటాము, మూడోసారి కాక తినేందుకు దాన్ని వదిలిపెట్టలేము, మూడోసారి ఆ డ్రగ్ మనల్ని ఆగుతూ ఉంటది. ఈ డ్రగ్స్ అనేది, ఈ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ అనేది మెయిన్ గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. ఫస్ట్ ఎక్కడ పనిచేస్తుంటే మన బ్రెయిన్ మీద పనిచేస్తూ ఉంటుంది. ఫస్ట్ తినగానే బ్రెయిన్ మీద పనిచేస్తూ ఉంటుంది. ఆ బ్రెయిన్ మీద పనిచేసినప్పుడు మన ముందు ఎవరు ఉన్నారు, మన పేరెంట్స్ ఉన్నారా, మన తల్లిదండ్రులు ఉన్నారా, మన అన్నదమ్ములు ఉన్నారా, అక్క చెల్లెలు ఉన్నారా, ఎవరున్నారు, మన గురువులు ఉన్నారా, మన చదువు చెప్పే గురువులు ఉన్నారా, ఎవరున్నారని ఒక ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి మన పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం జరుగుతూ ఉంటది. అదేవిధంగా లంగ్స్ మీద, హార్ట్ మీద, కిడ్నీస్ మీద, మనం బాడీలో ఉన్నటువంటి మెయిన్ ఆర్గాన్స్ మీద పనిచేసుకుంటూ విత్ ఇన్ ది 2 years స్పాన్ లోనే మనకు ఉన్నటువంటి విలువైన జీవితాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ కు బానిసలు కావద్దు, డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దని తెలియపరుస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ డ్రగ్స్ వాడిన వాళ్ళకు 2-3 జీవిత చరిత్ర మీకు ఒక నిమిషాలు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మంచి డాన్సర్ మైకేల్ జాక్సన్ గారి పేరు ఇల్లు అందరూ కూడా. మైకేల్ జాక్సన్ అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అతను మంచి ప్రపంచంలో ఒక పేరున్న ఒక డాన్సర్. అతనికి 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు. అతనికి ఏదన్నా ఆయన శరీరానికి ఎలాంటి రుగ్మతలు వచ్చినా కూడా ఆ శరీరానికి వచ్చే దానికి డోనర్స్ కూడా నియమించుకున్నాడు. ఎక్కడైతే ఎలాంటి జబ్బు చేసినా కూడా ఆ జబ్బుకు సరిపడాటువంటి డాక్టర్లను, ఇటువంటి డాక్టర్లను నియమించుకున్నాడు. అయినా కూడా ఇంకేదో సాధించాలన్న ఉద్దేశంతోనే అతను డ్రగ్స్ అలవాటు పడి అతను ఒక 51 సంవత్సరంలో అతని జీవితాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంతమంది ఆయనకు రక్షణగా ఉన్నటువంటి డోనర్స్ కానీ, ఆయనకు రక్షణగా ఉన్నటువంటి డాక్టర్స్ కానీ ఎవరు కూడా అతని ప్రాణాలను కాపాడలేకపోయారు. డ్రగ్ అనేది అటువంటి మహమ్మారి. అదేవిధంగా కేత్ వార్న్ గారు కూడా, ఏదైతే మనకు ఆస్ట్రేలియన్ క్రికెటర్ కూడా, అతను కూడా 1000 కోట్ల సంపద సంపాదించడం మంచి పేరు గడించిండు మన ప్రపంచంలో. అతను కూడా డ్రగ్స్ అలవాటు పడేసేసి అతని జీవితం కూడా 50-51 years ఆయన జీవితాన్ని సాక్రిఫై చేయాల్సి వచ్చింది. మన దేశంలో చూసుకున్నట్లయితే మనకు సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు, ఇప్పటి కూడా ఉన్నారు సార్.
అదేవిధంగా ఆయన సమకాలికుడు వినోద్ కాంబ్లే, ఇద్దరు కూడా మంచి క్రికెటర్స్, ఇద్దరు సమకాలికులే. ఆయన ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారిని ఎక్కడంటే అక్కడ మనం గుర్తు చేసుకుంటాం, కానీ వినోద్ కాంబ్లే గారిని ఎక్కడో గుర్తు చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనకు వితౌట్ సపోర్ట్ ఆఫ్ ది అదర్ పర్సన్ ఈ కాంట్ స్టే ద ఇండివిజువల్లీ, అతను నిలవలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ జీవితాన్ని చూసుకొని మనం జీవితాన్ని చక్కబెట్టుకోవాలని కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఒక ముఖ్య గమనిక ఏంటంటే, మీ పేరెంట్స్ అందరూ కూడా వారి యొక్క కష్టాన్ని ఈ ఎండనక వాననక వాళ్ళ శ్రమని మీకు పెట్టుబడిగా పెట్టుకుంటూ మిమ్మల్ని చదివిపిస్తా ఉన్నారు. వారికి మీ మీద ఆశ ఉంటది, ఎందుకంటే మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, మాలాగా కష్టపడకూడదు, వారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మీ యొక్క జీవితం మంచిగా ఉండాలని ఒక ఆశ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళ ఆశల్ని అడియాసం చేయకుండా మీరు ఉదయం లేవగానే పేరెంట్స్ ని గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మీకు పాఠాలు చెప్తున్నటువంటి గురువుల్ని గుర్తు చేసుకొని మీ ఉన్నత భవిష్యత్తుకి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి వాళ్ళని మీరు స్మరించుకుంటూ వారు చెప్పిన పాఠాలు వినాలి. వారి యొక్క ఆశల్ని అడియాసం చేయకుండా వారి యొక్క ఆశలకు మీ యొక్క గోల్ అనేది పెట్టుకోవాలి. ఇంతకుముందు మా ఏఎస్పీ గారు వచ్చిన ఇంతకుముందు ప్రోగ్రామ్స్, ఆయన ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుండి వచ్చి మనకు 4 రాష్ట్రాలకు బార్డర్ అన్నప్పుడు ఇప్పుడే సార్ చెప్తేనే తెలిసింది 4 రాష్ట్రాలకు బార్డర్. నాకు ఇప్పటిదాకా 3 రాష్ట్రాలు అనుకున్నాను, ఎందుకంటే ఆంధ్ర, మన తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ అనుకున్నాను. 4 బార్డర్లో ఉన్నటువంటి ఈ పట్టణంలో సార్ పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మనకు దేశవ్యాప్తంగా జరిగేటువంటి పోటీ పరీక్షలు ఆయన ఉత్తీర్ణులై ఒక 1 ఇయర్ పాటు ట్రైనింగ్ చేసి మన దగ్గర పనిచేస్తాం. అటువంటి వాళ్ళని మనం గోల్ గా అక్కడికి రీచ్ అవ్వాలి అనేది చేసుకుంటే ఆ లెవెల్ పోలేకుండా కూడా అట్లీస్ట్ మన స్టేట్ లెవెల్ ఉన్నటువంటి ఏదో ఎంప్లాయ్మెంట్ మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఈ చెడు సహవాసాలకు పోకుండా మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ స్థానిక పోలీసులు, ఈ వార్డు మెంబర్ల అందరికీ ఇంత ఓపికతో ఇప్పటిదాకా 5:30 అవుతున్నా కూడా ఎటు కూడా ఎలాంటి చీట్ చాట్ లేకుండా ఇప్పుడున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఒక ఓటు ప్లెడ్జ్